నమస్కారం, లక్ష్మీ డివోషనల్ కి స్వాగతం. మీరు మా ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దాని ద్వారా మేము చెప్పే మరిన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఏదో ఒక నైవేద్యం సమర్పిస్తాం. దేవుని పూజలో నైవేద్యం చాలా ముఖ్యం. భగవంతుడికి పూజలో ఏ నైవేద్యం పెడితే భగవంతుడి దయ మన మీద ఉండి విపరీతమైన ధనయోగం పొందే అవకాశాన్ని మనకు ఇస్తాడో తెలుసుకుందాం. పరమేశ్వరుడికి మాత్రం తీపి పదార్థాల కంటే బిల్వపత్రాలను చాలా ఇష్టపడతాడు. దేవుడికి నైవేద్యం పెట్టినాక ఒక గ్లాసులో నీళ్లు కూడా పెట్టాలి. ప్రతిరోజు ఇంట్లో పూజ చేసేవాళ్ళు దేవుని పూజలో బెల్లం ముక్కను పెట్టినా దేవుడు సంతోషిస్తాడు. ఏది కోరుకున్నా సరే మీ కోరికను నెరవేరుస్తాడు. పూజలో నైవేద్యంగా పంచదార పెడితే మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఎలాంటి నరదృష్టి తగలకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. ఐశ్వర్యం లభిస్తుంది. లక్ష్మీదేవికి ఎక్కువగా తీపి పదార్థాలంటే చాలా ఇష్టం. కాబట్టి ఎవరైతే పటిక బెల్లం నివేదన చేస్తారో వారికి అంత శుభం జరుగుతుంది. ఎవరికైతే డబ్బు సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడతారో లక్ష్మీ అమ్మవారికి గులాబీ పూలతో పూజ చేసినట్లయితే మంచి రిజల్ట్ చూస్తారు. ఎవరైతే 5 శుక్రవారాలు లక్ష్మీదేవికి పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తారో వారికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలను ఇస్తుంది. ఎవరి ఇంట్లో తులసి మొక్క ఉంటుందో వారు ప్రతి శుక్రవారం తులసి మొక్క చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి పచ్చిపాలతో తులసి మొక్కపై చిలకరించిన ఆ ఇంట్లో అన్ని విధాలుగా శుభాలు చేకూరుతాయి. మీ వ్యాపారాల్లో లాభాలు రావాలంటే బెల్లంతో చేసిన పరమాన్నం లక్ష్మీదేవికి సమర్పించినట్లయితే మీ వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. ఇక నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.